లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న ఆస్తులు విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న బంధువులు విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న అక్కలను విడిచిపెట్టాలి, చెల్లెలను విడిచిపెట్టాలి, తమ్ముళ్ళు విడిచిపెట్టాలి, అందరిని విడిచిపెట్టాలి. ఎందుకు తెలుసా? నన్ను బ్రతికించిన నా యేసయ్యకు నేను ఒక్క దినము ఆయన సన్నిధిలో గడపకపోతే నా ఆత్మీయ జీవితం ఏమైపోతుందో, ఒంటరితనం వస్తుందేమో అన్నది జ్ఞాపకము చేసుకొని ప్రభువు కొరకే బ్రతకాలి. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? బ్రతుకుడు క్రీస్తే చాలన్నాడు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆదివారం రాగానే సంఘస్థులు చాలామంది యొక్క కుటుంబాలలో మా అన్నయ్య వస్తున్నాడు, మా అక్క వస్తున్నాడు అని ఏం కార్యక్రమాలు పెట్టుకుంటారు చెప్పండి? వంట కార్యక్రమాలు పెట్టుకుంటారు, బిర్యానీలు వండాలనుకుంటారు. కానీ అది కాదు ప్రాముఖ్యమైనది, అది కాదు. చాలా ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? నిన్ను బ్రతికిచ్చేది, నిన్ను నూతనముగా చేసిన యేసే కోసము ఒకే ఒక దినము గడపలేకపోతున్నా. ఆ దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము.